దీపం ఆరిపోకుండా ఇళ్లలో కుంపటి ఎట్లయితే ఉంటుందో మళ్ళా కుంపటి ఊరలో ఎట్లా మంట వస్తుందో ఈ కుంపటి ఆరకుండా కాపాడినటువంటి వ్యక్తి నేనే చెప్పాను. అంటే 3 తరాల తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షి జయశంకర్ సార్. నేను నిజాలు ఇదొక ఆస్పెక్ట్. ఆయన గొప్ప పని చేసి దేశంలో ఉన్న మేధావులకి, దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి వీఆర్ స్టిల్ సీకింగ్ జస్టిస్ అని చెప్పి ఒక పుస్తకం ప్రకటించి దేశంలో అన్ని వైస్ ఛాన్సలర్కి, అన్ని విషయాల వైస్ ఛాన్సలర్కి, రాజకీయ నాయకులకు పంపించి ఒప్పించినటువంటి బుక్ ఆ బుక్ స్టిల్ సీకింగ్ జస్టిస్. ఎన్నెన్ని కష్టాలు, ఎన్నెన్ని అవమానాలు అదంతా ఇప్పుడు చెప్తే ఉండదు. కానీ ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన తెలంగాణ కోరుకున్నది నేటితో తెలంగాణ కోసం కాదు, ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం, ఆకలి కేకల్లోని ఆత్మహత్యల్లోని ఒక సుసంపన్నమైన తెలంగాణ కావాలని కోరుకున్న జయశంకర్ సార్. ఇవాళ అహంకారపు తెలంగాణ ఎవరు కోరుకోలేదు. సరే అదంతా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు ఏం చేయాలని చేస్తారు ఎవరి విషయం. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మొత్తం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన నిధులు మనం ఖర్చు పెట్టుకుని మన పరిపాలన మనం చేసుకునేటువంటి అవకాశం రావచ్చు. కానీ ఇంకా ఎక్కడో కాడ తెలంగాణ ఉద్యోగులతో ముందుకు పోతున్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి జయశంకర్ గారు కళ్ళగన్నా నిజమైన మనిషిని గౌరవించే అందరూ తెల్లగా జీవించేటువంటి గొప్ప తెలంగాణ రావాల్సిన కింద చెప్పి ఆమె చెప్పాడు. వట్టి భౌగోళిక తెలంగాణ మాత్రమే కాస్తున్నా ఇవన్నిటితో కూడినటువంటి ఒక అన్ని వర్గాల ప్రజల ప్రాతినిధ్యత కూడా తెలంగాణ కావాలని కూడా కోరుకున్న వ్యక్తి జయశంకర్ సార్. అందువల్ల మనం ఆయన జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి ఆయన ఆశయాన్ని మరోసారి అవలోకనం చేసుకొని వాటిని ముందు తీసుకుంటామంటే ప్రతి వ్యక్తి కట్టుబడి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. రెండవది ఇది వ్యవసాయ విశ్వవిద్యాలయం. వారు ఎందుకో మన సుదీర్ఘంగా వచ్చింది మొత్తం డెఫినెట్ గా ఈ సమాజంలో ఎవరిని వాడే చెప్పుకుంటాడు చరిత్ర. గమ్మతం విషయం ఏంటంటే ఎవరిని వాడే చెప్పుకుని చరిత్ర బట్టకాల్సిన ఏమో చాలా తేలిక, కన్స్ట్రక్షన్ ఇస్ మోర్ డిఫికల్ట్, డిస్ట్రక్షన్ ఇస్ వెరీ సింపుల్. గుర్తుపెట్టుకో. నేను ఎందుకో కానీ పోకడని కన్స్ట్రక్షన్ కంటే డిస్ట్రక్టివ్ మెంటాలిటీ, డిస్ట్రక్టివ్ ఆలోచనలు చాలా ఫాస్ట్గా పోతున్నాయి. బట్ ఫాస్ట్గా చూస్తున్నారు. దానికోసం మనం సంజాయిషి ఇచ్చుకుంటే మనం మాట్లాడలేదు. ఎవరి చరిత్ర, ఎవరి క్యారెక్టర్, ఎవరి కమిట్మెంట్ అవన్నీ ఉంటాయి. ఆచరణలో ఉంటే తప్ప అది ఎక్కడికైనా మాటలు చెప్పుకోవాల్సిన లేదు. నిజంగా నేను ఒకటే నేర్చుకున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అంటాను నేను. పరిపాలనలో ఇది సాధ్యం కాదు అని ఏది ఉండకూడదు అంటాను నేను. అది ప్రజలైనప్పుడు, అది అవసరమైనప్పుడు, అది ధర్మమైందన్నప్పుడు తప్పకుండా దానికి ఒక మార్గం ఉండాలి తప్ప దాన్ని పెంచేటువంటి అధికారం ఎవరికి ఉండదు అని. మంత్రి ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పిన, అరే మంత్రులుగా నేను ఉన్నదే ఒకవేళ అది ఏమైనా అడ్డంకిగా ఉంటే, ఇప్పటి పరిస్థితులు అనుగుణంగా లేకపోతే మార్చేయగలమే కదా మనం. చట్టాలు చేసే పనిలో ఉంటారు పాలకులు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టాలు చేసేదంతా ఉంటారు. ఎప్పటికప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏవి అడ్డంకులుగా ఉన్నాయో, ఏమి మనం నిర్ణయాలు తీసుకుంటే మనం పురోగమించగలమో అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం, అలాంటి చట్టాలు చేయడం కోసం ఎమ్మెల్యేలు ఉంటుంది. కానీ దురుసవశాత్తు ఇలా ముక్కు కట్టించపోయేటువంటి ఫంక్షన్లకి, ఇలా చారు కట్టించపోయే ఫంక్షన్లకి, లేదా పెళ్లిలకు పోతేనే ఒక ఎంపీ, బోనాల పనివేపతిలో ఒక ఎంపీ అనేటువంటి స్థాయికి దిగారొచ్చు. కానీ నిజంగా పాలకులుగా ప్రజాప్రతినిధిగా చేయాల్సిన పని అది ఉంది. కానీ దానిలో విషయంకంటే కూడా ఇది ఎక్కువైపోయినాయి. తప్పకుండా ఎవరో ఒకనాడు అది రావాల్సిన అక్కడ మాత్రం ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. వాళ్ళు చెప్పింది ఇలా సాధ్యం కాకపో అంటే సాధ్యం కాదని చెప్పినా వస్తాను. నేను సిస్టంలో ఉండేళ్ళం.
ఈ సిస్టంలో ఉన్నాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నేను ఫస్ట్ ఆర్థిక మంత్రి అయినాను. ఆర్థిక మంత్రి అయిన తర్వాత నాకు సివిల్ సప్లైస్ కూడా వచ్చింది. నేను పక్కన నాకు గుర్తొచ్చింది, నేను ఎక్కడి నుంచి చదువుకున్నా, నేను హాస్టల్లో చదువుకున్నా. నాకు హాస్టల్లో ఉన్నప్పుడు 165 గ్రాముల బియ్యంతో వండిన బియ్య పెట్టేటోళ్ళు 165 గ్రామ్స్. అది నాకు సరిపోకపోతే మళ్ళీ అడిగితే నెత్తి మీద కూడా కూర్చుంటోడు వాడు. నేనన్నా అరే నేను 165 గ్రాముల బియ్యం తిన్నా కదా, తిని ఇక్కడ దాకా వచ్చినా, నేను ఆర్థిక మంత్రి కదా, మీకు ఒక పరిష్కారం కావాలని చెప్పి నేను మొదలుపెట్టాను. అందులో ఆ బువ్వ ఎట్లుండేదో నాకు తెలుసు. చాలా మంది హాస్పిటల్స్ ఉండొచ్చు, ఉడకని బువ్వ, ముక్కిపోయిన బువ్వ, తెల్ల పురుగులు రాళ్ళు ఊరేసుకుంటున్న బువ్వ, నీళ్ళ చారు పోతే అది తింటే నా పురుగులను నిండిపోయి నా కళ్ళల్లో రక్త జీరాలు లేకుండా ఎట్లా అనమిక్గా ఉండేవో నేను అనుభవించినాను. కాబట్టి నేను ఇది పోవాలనుకున్నాను. నేను తెలిసిన నా అధికారులు ఫస్ట్ మీటింగ్ తెలిసిన అధికారులు ఇక్కడైతే సార్ అక్కడైతే అని పెట్టి, అరే నువ్వే నటిస్తే చేసి నేను వండుకున్నారు ఆర్థిక మంత్రి అని నేను ఆ ఆఫీసర్ నేను కూడా పడకరాపో పద్ధతి పడకరాపో అంటే దాన్ని ప్రపోజ్ పడకరాపో అని చెప్తే ఆ ఆఫీసరు వచ్చి సగ్గింత పైసా అవుతుంది సార్ అన్నాడు. నీకేం సంబంధం పైసా గురించి అని నేను అడుగుతాను. నేను సార్ 60 రూపీస్ అవుతున్నాయి, ఎవరు చెప్పింది లెక్క నేను చేసాను సార్ అంటే నేను చక్కగా తీసుకున్నా. ఎందుకైతుందా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగాను. నువ్వు దొడ్డు బియ్యం జాగాలో సన్న బియ్యం పెడతాను, దొడ్డు బియ్యం జాగాలో సన్న బియ్యం పెడతాను. దొడ్డు బియ్యం ఖరీదు ఎంత, సన్న బియ్యం ఖరీదు ఎంత అంటే సార్ 4 రూపాయలు తేడా ఉంది సార్ అంటే ఇంత క్వాంటిటీ ఆఫ్ రైస్ ఇంటూ 4 రూపీస్ హౌ మచ్ అమౌంట్ అని 80 కోట్లు. 80 కోట్లతోటి వల్ల మొత్తం తెలంగాణలో గవర్నమెంట్ స్కూళ్లలో, గవర్నమెంట్ హాస్టల్లో బీపీటీ సన్న బియ్యం అన్నం పెట్టగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా మాట, ఇది మనం ఏ స్థానంలో ఉన్నామో మనం ఏది సరిచూసినామో అది అన్యాయమైనప్పుడు సరిచేయగలిగేటువంటి ఆలోచన చేయని వాడు ఎంత పెద్దగా ఉన్నా, ఎంత గొప్ప బాధ్యతలున్నా అది వేస్ట్ అంటే నేనున్నా వ్యక్తిగతంగా. మీరు అన్నారు సోనియా గారు ఇట్లా చేసినది చెప్పడమే కాదు, ఒకవేళ నిజంగా తప్పు జరిగి ఉంటే రెట్టిపైకి చేయాలి. మీరు అటు చెప్పడం దాన్ని పనిష్మెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏది పరిపాలన చేస్తే నడపలేటువంటి సిస్టమ్ మంచిది కాదు. ప్రతి పైసా చాలా ఇంపార్టెంట్. నిజంగా ఎవరు చేసిందో రికవరీ కూడా పెట్టాలి తప్ప అంటే చెప్పేది పెడితే లాభం లేదు. గుర్తుపెట్టుకోండి. నేనంటున్నా ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. నాకు తెలిసి ఈ తీసుకపోయి ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఇస్తే ఏమంటారో నాకు తెలిసింది తెలియదు. అంటే దేనికోసం కావాలో బిల్లుల కోసమా అంటారు. నేను వాళ్ళు చెప్తున్నాను, ఈ డిపార్ట్మెంట్ గుండెకాయ లాంటి డిపార్ట్మెంట్. గుర్తుపెట్టుకో. నేను వేరే నుంచి వచ్చినాను. ఎంత కంప్యూటర్ సైన్స్ అని చెప్పినా, రాకెట్ సైన్స్ ఎరా అని నేను చెప్పినా, ద ఎరా ఆఫ్ అగ్రికల్చర్ ఓన్లీ ఫర్ ఎవర్. ఇవాళకి అశేష కొని అన్నం పెట్టగలిగే తల్లి భూతాన్ని మాత్రమే నమ్ముతా. ఆ భూతాన్ని సిరి సంపదలిస్తాయి, ఆ భూతాన్ని అశేష ప్రజానికి ఆకలి తీస్తుంది. ఎక్కడికి వచ్చినా మనం ఎక్కడి చిన్న మొక్కలు 6 క్వింటల్స్ అంటే గొప్పగా ఉండే చిన్న 50 క్వింటాల్ని పండించే మొక్కజొన్న వచ్చినాయి, 60 క్వింటాలు కూడా పండిస్తారు పర్ ఎకర్. ఎక్కడి పెట్టుబడులు నేను సృష్టించినటువంటి ఎక్కడి తెలంగాణ సేన, ఎక్కడి బీపీటీ, ఈ నిరంతరం రిసెర్చ్ లేకుండా సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రపంచంలో మనం ఆర్టికల్స్ రాస్తాము, నేను చూస్తుండే పక్కన